ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సమయంలో మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుడు గడిచిన దినములన్నీ కూడా మనలను కాచి కాపాడి ఎన్నో మేలులు చేసి ఎంతవరకు నడిపించిన ఆ దేవాతి దేవునికి సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీరు మీ కుటుంబస్తులు అట్లాగే మీ యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి సమస్తం కూడా క్షేమకరముగా ఉన్నారని దేవునికి అతి సమీపంగా ఉంటూ ఆయనను స్తుతిస్తూ ప్రభువులో ఎదుగుచున్నారని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ కొరకు అనుదినము ప్రార్థనలు చేస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మరొకసారి ఈ యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యల యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు వారి యొక్క ప్రయాణములలో తోడుగా ఉండి తన పరిచర్యలో ప్రభు బలముగా వాడుకున్నట్లుగా వారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక లేఖన భాగమును చదువుకొని ధ్యానించుకుందామని తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, లేఖన భాగముల నుంచి లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. మనందరము కూడా బాగుగా ఎరిగినటువంటి లేఖన భాగము. యేసుక్రీస్తు వారు చెప్పుచున్నటువంటి మాట మనము చదువుకుందాం. లూకా సువార్తల నుంచి 19వ అధ్యాయము 10వ వచనములు అంటున్నాడు కదా, నశించిన దారిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వోన్నత సర్వాధికారి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి దేవా, ఈ సమయంలో చదివినటువంటి వాక్య భాగం ద్వారా కూడి వచ్చిన బిడ్డలందరితోనూ ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరితో ప్రభువా మీరు మాట్లాడి బలపరచండి, కృప చూపించండి, సరిచేయండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం చదివినటువంటి వాక్య భాగము మనం అనేక సార్లు చదివే ఉంటాము, విని ఉంటాం. దేవుని యొక్క మాటలు పదే పదే మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అందులో నుంచి దేవుడు మనతో మరలా ఒక నూతనమైన విధానములో ఆయన మనతో మాట్లాడుచు బలపరుస్తూ ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. చూడండి, అక్కడ యేసు ప్రభువు చెప్పిన ప్రకారముగా ఆయన అంటున్నాడు కదా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని యేసు ప్రభువు వారు చెప్పుచూ ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఏ విధముగా వచ్చున్నారో మనమందరము కూడా ఎరుగున్న వారమే. కన్యకైనటువంటి మరియా గర్భము ద్వారా ఈ భూమి మీదకి వచ్చినట్లుగా, అనగా ఎటువంటి పాపము లేకుండా దోషము లేకుండా పవిత్రుడిగా మాత్రమే ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చున్నది. కారణం ఏమిటంటే పాపములో శాపములో మగ్గిపోచున్నటువంటి మానవ జాతిని రక్షించడానికైనా ఈ భూమి మీదకి వచ్చున్నాడు. ఆయన ఎందుకొరకు వచ్చున్నాడు అంటే నశించిన దారిని వెదకి రక్షించుట కొరకు అని మనం చదువుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే చూడండి, యేసు ప్రభువు వారు ఆయన వచ్చి ఉన్నాడు, తన యొక్క బోధనను చెప్పి ఉన్నాడు, అనేకమైనటువంటి స్వస్థత కార్యములు అద్భుత కార్యములు జరిగించున్నాడు. ఆయన ఎన్నో విషయాలు మనకు బోధించున్నాడు. ఆయన చెప్పిన ప్రకారముగానే ఆయన దేని కొరకైతే వచ్చున్నాడో
ఆ పనిని జరిగించి ఆయన వెళ్ళిపోయినట్లుగా. అయితే ఇప్పుడు ఆత్మ సంబంధంగా మన మధ్యన ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి, ఇక్కడ యేసు ప్రభువారైతే తన వంతుగా ఆయన వచ్చి నశించిపోయిన వారిని గురించి ఆయన వారిని వెదుకుచు వారికి తన యొక్క బోధనను అందించి రాజ్య సువార్తను ప్రకటించి అనేక మందిని స్వస్థపరిచి బలపరిచి ప్రోత్సాహపరిచి ఉంటూ ఉండగా, అయినప్పటికీ మరి ప్రస్తుత దినాలు మనం గమనించినట్లయితే అనేక మంది మరణించే వారుగా ఉంటూ ఉన్నారు. అనగా భౌతికంగా కాదు కానీ నశించిపోయినటువంటి మార్గంలో జీవిస్తూ ఉన్నారు. ఎంతోమంది నశించిపోయేవారుగా ఉంటూ ఉన్నారు. కొందరు నశించిపోయిన వారుగా ఉంటూ ఉన్నారు. ఇంకా ప్రస్తుత దినాలలో అనేక మంది అలాంటి నాశన మార్గంలోనే నాశన కోపాలను జీవిస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతున్నది అని మనం ఆలోచన చేసినట్లయితే దానికి దేవుని యొక్క వాక్యంలోని మరలా తిరిగి జవాబును పొందుకోగలుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, ఆయనైతే తన వంతుగా నశించిపోయినటువంటి మనలను వెతుక్కుంటూ వచ్చున్నాడు. ఆయన స్వార్థను ప్రకటించున్నాడు, మనకు ఒక మార్గమును చూపించున్నాడు. అయితే మన వంతుగా మనం ఏమి చేయవలసి ఉన్నది? ఎందుకొరకు మనుషులు నాశన కోపంలో ఉంటూ ఉన్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, జ్ఞానైనటువంటి సొలొమోను వ్రాస్తున్నాడు కదా, సామెతల గ్రంథముల నుంచి 29వ అధ్యాయము 18వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ ఒక మాట వ్రాస్తూ ఉన్నాడు దేవుని యొక్క భక్తుడు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం చెప్తున్నాడు కదా, దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. ఆమేన్. చూడండి, ఇక్కడ లేఖన భాగం తెలియపరుస్తుంది కదా, దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుదురు అంటూ ఉన్నారు. దేవోక్తి అనగా దేవుని యొక్క వాక్కు అయి ఉన్నది, లేక దేవుని యొక్క మాట అయి ఉన్నది. అనగా చూడండి, దేవుని యొక్క వాక్యము ఎవరైతే కలిగి లేకుండా ఉంటూ ఉన్నారో ఆ వాక్యము లేనివారు కట్టులేక తిరుగుదురు అంటూ ఉన్నారు. అనగా వారికి యొక్క ఎటువంటి కట్టుబాట్లు లేకుండా, పరిమితులు లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఎవరి ఇష్టాల ప్రకారంగా వారు జీవిస్తూ త్రోవ తప్పి నాశన మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే చూడండి, ఎందుకు దేవుని యొక్క వాక్యము లేక కట్టుబాట్లేక తిరుగుతున్నారు అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, దేవుని యొక్క వాక్కు అనగా దేవుని యొక్క మాట అయి ఉన్నది, అదే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఆ వాక్యము మనకి కొన్ని కట్టుబాట్లను, కట్టడలను, శాసనములను, నిబంధనలను మనకి తెలియపరుస్తూ ఉంటుంది. చూడండి, ఎక్కడ ఈ భూమి మీద మన యొక్క ప్రాంతంలో లేక మన యొక్క దేశంలో మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క సంస్థలోనూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని తప్పక అందరూ కూడా పాటించవలసినది. వాటిని పాటించిన వారు శిక్షకు గురి అవుతూ ఉంటారు. ఆ ప్రకారముగానే దేవుడు కూడా ఆయన మనకి కొన్ని నియమాలు పెట్టి ఉన్నాడు, కట్టడలను, ఆజ్ఞలను పెట్టి ఉన్నాడు. వాటిని ఎవరైతే అనుసరిస్తూ ఉంటుంటారో వారు దీవెనకరంగా ఉంటారు, రక్షించబడుతూ ఉంటారు, నశించిపోకుండా వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతూ ఉంటారు. అట్లాగే ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటారు. స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే దావీదు అన్నాడు కదా, దేవా ఇదిగో నీ యొక్క కట్టడలు లేక నీ యొక్క శాసనములు నాకెంతో ప్రీతికరములు అంటూ ఉన్నాడు. ఎందుకంటే అవి ఉనుటను బట్టే ఈ లోకములో మనం ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఏ విధముగా మనం నడుచుకోవాలో,
ఏ విధముగా మాట్లాడవలసి ఉన్నదో ఇవన్నీ కూడా ఈ యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎవరైతే వినకుండా లేక ఆ వాక్యము తమలో లేకుండా జీవిస్తుంటారో వారు కట్టుబాటు లేకుండా తిరుగుతూ ఉంటారు. దాని వలన వచ్చే ప్రతిఫలము వారు నాశన మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాగే నశించిపోయేవారుగా ఉంటూ ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం మనకి కావలసినది. ఆ వాక్యం చదువుతున్నప్పుడు లేక ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు మనం ఏమి చేయాలో ఏమి చేయకూడదో, ఎలాగూ జీవించాలో, ఏమి భుజించవలసి ఉన్నదో, ఏమి మాట్లాడవలసి ఉన్నదో, ఏమి చూడవలసి ఉన్నదో, ఎలాగో మనము ప్రవర్తించాలో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం. దానిని బట్టి ఆ వాక్య ప్రకారముగా జీవించినప్పుడు మనము దీవెనకరముగా ఉంటాం. మనకు మాత్రమే కాదు అనేకులకు కూడా ఆశీర్వాదకరముగా ఉంటాము అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నాడు. అందుకే ప్రభు అయితే మన కొరకు వచ్చినాడు, కానీ ఆయన వాక్కును మనకు అందించున్నాడు, కానీ ఆయన యొక్క వాక్యమును పట్టుకొనక, ఆయన వాక్యమును అంగీకరించక, ఆయన వాక్యమును తెలుసుకోక, ఆయన యొక్క వాక్యమును గ్రహించక అనేక మంది తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అదే మాట మనం గమనించినట్లయితే దానిని ఇంగ్లీషులో దేవుని యొక్క భక్తుడు మనం గమనించినట్లయితే ఏమని రాయబడుతుందంటే, వేర్ దెర్ ఇస్ నో విజన్ ద పీపుల్ పెరిష్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క దేవోక్తి అనబడే మాట ఇంగ్లీషులో అయితే దర్శనం అని తర్జుమా చేయబడి ఉన్నది. అనగా దేవుని యొక్క దర్శనము మనకు కావలస్తున్నది. ఆ యొక్క దర్శనము లేక జనులు నశించిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా దేవుని యొక్క దర్శనం మనం కలిగి ఉండవలసినది. మన యొక్క వ్యక్తిగత జీవితాలకు, మన యొక్క కుటుంబం కొరకు, మన యొక్క సంఘం కొరకు, మన దేశం కొరకు మనం ఒక దర్శనము కలిగి ఉండవలసినది. స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఆ దర్శనం లేకుండా జీవిస్తుంటారో వారు కొంతకాలం మాత్రమే దేవుణ్ణి సేవిస్తూ ఉంటారు. కొంతకాలం మాత్రమే ప్రభు యొక్క మార్గమును అనుసరిస్తూ ఉంటుంటారు. ఆ తర్వాత వారు తొలగిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వారు ఏదో ఆశించి వస్తూ ఉంటారు. ఈ లోక సంబంధమైన వాటిని, ఈ లోకములో వారికి తమకు ఏమైతే కొదువుగా ఉంటుందో, ఏమైతే కావలస్తుంటుందో వాటిని కొరకు మాత్రమే వారు ప్రభేతకు వస్తున్నారు. కానీ వారికి ఏమి దొరకటం లేదు. వారు కొన్నిసార్లు ఆ విధముగా జీవిస్తూ తర్వాత మరలా లోకం వైపు వెళ్ళిపోవచ్చు ఉన్నారు. క్రైస్తవ జీవితానికి దర్శనం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమైనది. స్తోత్రం కలుగును గాక. మనం గమనించినట్లయితే దైవజనుడు ఎలీషా తమ యొద్దకు ఎవరైతే వ్యక్తులు వచ్చున్నారో ఆ సమయంలో ఆయన ఒక దర్శనం చూస్తూ ఉన్నాడు. అగ్ని నాదములను దేవదూతలు వచ్చి వారు చుట్టూ ఉన్నట్లుగా దర్శనం చూస్తున్నాడు. కానీ తన యొక్క శిష్యుడైనటువంటి ఆ గెహాజీ అయితే భయపడుతూ ఉన్నాడు. అలా అంటున్నాడు కదా, ఇదిగో మన యొక్క చుట్టూ ఉన్న వారి వైపును చూడవద్దు. ఈ లోక సంబంధముగా ఎవరైతే మనుషులు ఉంటున్నారో వారిని చూచి నువ్వు భయపడవద్దు. మన చుట్టూ దేవదూతల యొక్క సమూహం ఉన్నదే, నువ్వు వారిని చూడు, నువ్వు ధైర్యం పొందుకుంటావు అని చెప్తున్నప్పుడు ఆయన అన్నాడు కదా, నాకు కనబడటం లేదయ్యా అంటూ ఉన్నాడు. అయితే వారి కనులు తెరుచినట్లుగా ఆయన ప్రార్థించినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం. అనగా చూడండి, ఈ లోకంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్యల విషయంలోనూ, ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి జవాబులు గ్రహిస్తూ ఉంటాడు. ఎవరైతే తమ యొక్క మరునేత్రాలు తెరవబడి ఉంటాయో అలాంటి వారు దేవుని యొక్క దర్శనమును చూస్తూ ఉంటారు. ఆ దర్శనము ద్వారా మనము ముందుకు సాగిపోవచ్చు ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాం అయితే ఆయన తన యొక్క స్వదేశము నుంచి, ఆ కల్దీల ప్రాంతము నుంచి ఇదిగో ఆ కనాను దేశానికి ఆయన ప్రయాణం చేయగలుగున్నాడంటే కేవలము పునాదులు గల పట్టణం ఒకటి ఉన్నదని ఆయన దేవుని యొక్క మాట విని విశ్వాసంతో మాత్రమే ఆయన అంతవరకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్గములో ఎన్నో అడ్డంకులు వచ్చినవి, ఎన్నో ఆటుపోట్లు వచ్చినవి, ఎన్నో సమస్యలు వచ్చినవి. అయినప్పటికీ కూడా ఆయన తన యొక్క ప్రయాణమును కొనసాగించగలిగాడు అంటే కారణము
దేవుని యొక్క వాక్కును ఆయన విని ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగా చేస్తూ ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగానే ఆయన ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి అబ్రహాము ఆయన ఆశ్రయించబడి ఉన్నాడు. ఆయన ద్వారా తన యొక్క సంతతి వారు కూడా దీవించబడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులముగా మనకి కూడా ఒక దర్శనము కావలిస్తున్నది. నీకు వచ్చిన శ్రమలో, ఆ కష్టాల్లో, ఆ సమస్యల్లో దేవుల్లో నిలబడాలి అంటే, నువ్వు స్థిరముగా ఉండాలి అంటే, మన యొక్క పరిచర్యలు కావచ్చు, మనం స్థిరముగా ఉండాలి అంటే దేవుని దర్శనము పొందుకున్నవారు మాత్రమే స్థిరముగా ఉంటూ ఉంటారు. ఆయన దర్శనం పొందిన వారు కొంతకాలం మాత్రమే ఉంటారు. తర్వాత పడిపోయేవారుగా, తొట్టిల్లిపోయేవారుగా జీవిస్తూ ఉన్నారు. ఈ దినములలో అనేక మంది తొట్టిల్లిపోవచ్చున్నారు, పడిపోవచ్చున్నారు, జారిపోవచ్చు ఉన్నారు, బలహీనపరచబడుతూ ఉన్నారు, వెనకంజ వేస్తూ ఉన్నారు, వెనకబడిపోతూ ఉన్నారు. విశ్వాసంలో, భక్తిలో ఏమాత్రం కూడా ముందుకు ఎదగలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారికి దర్శనం లేదు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది కదా, దర్శనం లేక జనులు నశించిపోతూ ఉన్నారు. యేసు ప్రభువారైతే ఆయన మనలను రక్షించడానికి వచ్చున్నాడు. కానీ ఆయన వంతుగా ఆయన ప్రకటించున్నాడు, మనకు నేర్పించున్నాడు, మనకు బోధించున్నాడు. కానీ ఆయన వచ్చినాడు. కానీ ఇంకా నశించిపోయే ఆ యొక్క పరిస్థితిలో ఉంటున్నామంటే మనవంతుగా మనము దేవుని యొక్క వాక్కును గ్రహించలేకపోతూ ఉన్నాం. ఆయన దర్శనమును చూడలేకపోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే ఎందుకు మనము నశించిపోవరముగా జీవిస్తూ ఉన్నాము అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి హోషయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. ఇక్కడ అంటున్నాడు కదా, నా జనులు జ్ఞానము లేని వారి నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనక నేను నీ కుమారులను మరతును. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు జనులు నశించిపోతున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఎలాంటి జ్ఞానం అంటే అది ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు. దైవికమైన జ్ఞానము మనము పొందవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యానుసరమైన జ్ఞానమును, దేవుని గురించిన జ్ఞానమును మనం పొందుకున్నప్పుడు, ఆ జ్ఞానముతో మనం ఈ లోకములో జీవించినప్పుడు నాశన మార్గంలో ఉండమని, నశించిపోయేవరముగా మనము జీవించమనే యొక్క విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అట్లాగే ఇంకా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం చదివినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి దానితో సాటి కావు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, ఆ జ్ఞానము చాలా విలువైనది. ఈ జ్ఞానం ఎంతో శ్రేష్టమైనది. దానికి సాటి ఏందంటూ ఏది లేదని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సామెతల గ్రంథము 8వ అధ్యాయం అంతా కూడా జ్ఞానమును గురించి వివరిస్తూ ఉన్నాడు దేవుని యొక్క భక్తుడు. ఆ జ్ఞానం అంట ఘోషిస్తూ ఉన్నది. వివేచన తన స్వరమును వినిపిస్తూ ఉన్నదట. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోనూ అది నిలుచుచున్నది. ఈ జ్ఞానము ఘోషిస్తూ ఉంది. అట్లాగా అన్నాడు కదా, మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను అనే జ్ఞానము మాట్లాడుస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఆ జ్ఞానం ఏమిటంటే యేసుక్రీస్తు వారై ఉన్నారు. అట్లాగే బైబిల్ జ్ఞానమును లేక ఆధ్యాత్మిక జ్ఞానమును మనము కలిగి జీవించవలసి ఉన్నది. ఈ లోకములో జీవించడానికి తెలివితేటల అవసరం చెప్తుంటారు. కానీ దానికంటే ప్రాముఖ్యంగా మనము దేవుని యొక్క రాజ్యము సంపాదించాలంటే, నశించిపోయేముగా జీవించకుండా ఆశ్రదకరముగాను దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులు కావాలంటే కూడా
దేవుని గురించిన జ్ఞానం మనము సంపాదించవలస్తున్నది. ఏది కీడు, ఏది మంచి, ఏది పాపము, ఏది సరైనది మనం గ్రహించగలగాలి అంటే ఆ దైవ జ్ఞానం మనకు కావలస్తున్నది. అందుకే అని అంటున్నాడు కదా, జ్ఞానము లేక నా జనులు నశించుచున్నారు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క జ్ఞానంతో కూడినటువంటి ఆ జీవితమే దేవుని యొక్క రాజ్యానికి మనలను నడిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం గమనించినట్లయితే మనం నశించిపోకుండా జీవించాలి అంటే మనకేమి కావాలి అని మనం ఆలోచన చేసినట్లయితే అదే హోషేయ గ్రంథముల నుంచి 4వ అధ్యాయము 16వ వచనంలో మరొక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి దయచేసి, హోషేయ గ్రంథముల నుంచి 4వ అధ్యాయము 14వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, జనులు తామే వ్యభిచారులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేదురు, బలులను అర్పింతురు, గనుక మీ కుమార్తెలు వేశ్యలవుతున్న బట్టి నేను వారిని శిక్షింపను. అయితే చివరిగా అన్నాడు కదా, వివేచన లేని జనము నిర్మూలమగును అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానము లేని వారు నశించిపోతూ ఉంటారు, అట్లాగే వివేచన లేని వారు కూడా నిర్మూలమైపోతూ ఉంటారు. నిర్మూలము చివరడు అంటే నశించిపోవుట. కాబట్టి వివేచన కూడా చాలా ప్రాముఖ్యమైనది. వివేచన అనగా ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే వ్యక్తులను మనము గుర్తించగలుగుతూ ఉంటాం, గమనించగలుగుతూ ఉంటాం. ఏది దేవుని యొక్క ఆత్మో, ఏది అపవిత్రమైనదో ఆ పరిస్థితులను కూడా మనము గ్రహించగలగాలంటే మనకి వివేచన శక్తి కావలస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఎంతోమంది మోసపోతూ ఉన్నారు. ఆర్థిక పరముగా మోసపోతూ ఉన్నారు, శరీరానుసరంగా మోసపోతున్నారు, అనేక విషయాల్లో మోసపోతూ ఉన్నారు. మనుషుడు ఎందుకు మోసపోతున్నాడంటే వివేచన లేక మోసపోతూ ఉన్నాడు. ఎంతోమంది మనుషులు నమ్మి వారికి ధనం ఇస్తూ ఉన్నారు, లేక ఇంకా అనేక విషయాల్లో వారిని నమ్మి మోసపోతూ ఉన్నారు. తమ యొక్క ఆస్తులు కోల్పోతున్నారు, తమ యొక్క జీవితాలు నాశన మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఎవరినో ప్రేమిస్తూ ఉంటారు, తర్వాత మోసం చేశారని చనిపోతూ ఉంటారు. కొందరు చంపబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ లోకములో ఆ యొక్క మోసం జరుగుతున్నదంటే కారణం ఏంటంటే వివేచన లేక. చూచినవన్నీ కూడా నమ్ముచ్చు ఉన్నారు, ప్రతి ఒక్కరు నమ్ముచ్చు ఉన్నారు. ఏది మంచో ఏది చెడో గ్రహించలేకపోతూ ఉన్నారు. అందుకే అని అన్నాడు కదా, వివేచన లేక లేని జనము నిర్మూలమగుదురని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైస్తలాడు, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే సామెతల గ్రంథములోనే 1వ అధ్యాయంలో 33వ వచనం చెప్తున్నాడు కదా, ఇదిగో జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రభువా, మేము నశించిపోకుండా ఉండటానికి మాకు జ్ఞానము కావాలి ప్రభువా, వివేచన కావాలి తండ్రి. ఇదిగో నీ దేవోక్తి కావాలి ప్రభువా, నీ దర్శనము కావాలి నాయన, నీ అభిషేకం కావాలి ప్రభువా అని మనం దేవుని సందులో ప్రార్థన చేసి ప్రభు ద్వారా అవన్నీ కూడా మనం పొందుకోవాలని ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, అవి లేకపోవటాన్ని బట్టి మనం నశించిపోతున్నాం. మన ప్రభు అయితే మనలను విడిపించడానికి, రక్షించడానికి, కాపాడడానికి వచ్చినాడు. కానీ అయినప్పటికీ మనము ఎందుకు నాశన మార్గంలో ఉంటున్నామంటే ఇవన్నీ కలిగి లేకపోవటాన్ని బట్టి. దేవుడు మనకి తన యొక్క వాక్యమును అనుగ్రహించి ఉన్నాడు, తన ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు, జ్ఞానమును ఇస్తా ఉంటానని చెప్తూ ఉన్నాడు ఆయన. ఎవరైతే దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటారో వారు వివేచన పొందుకుంటారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి అందుకే చూడండి, ఇవన్నీ మనకి కావాలంటే యేసు ప్రభువుని నమ్మాలి. ఆయన నమ్మటం వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క ఆత్మను కలిగి మనం జీవించాలి. దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోవాలి. ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వారు ఇవన్నీ కూడా ఎరిగి ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే చూడండి,
యెషయా గ్రంథములో నుంచి మనం చదివినట్లయితే 11వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ అంటా ఉన్నాడు కదా, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అంటామన్నాడు. ఎవరైతే ఆ దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటారో వారట ఆలోచన కలిగి ఉంటారు, భయభక్తులు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే జ్ఞాన వివేకము కలిగి ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆయన అంటా ఉన్నాడు కదా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును అంటామన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఆ యొక్క వివేచన శక్తి మనకు కావలస్తున్నది. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయములో 7వ వచనం నుంచి 10వ వచనం చెప్పినటువంటి ఆ యొక్క ఆత్మ వరములలో ఈ యొక్క వివేచన వరము కూడా ఒకటిగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లారా, ఇదిగో మనం మాత్రమే కాదు, ఇంకా మన తోటివారు అనేకులు కూడా ఆ యొక్క నాశన మార్గంలో జీవిస్తున్నారు. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ మనం ఇవన్నీ కూడా కలిగి ఉండాలని, ప్రభువా ఇదిగో వారికైనా కూడా తండ్రి నీ జ్ఞానం అనుగ్రహించు నాయనా, నీ యొక్క వివేచన దయచేయను ప్రభువా, నీ దేవోక్తులు అనుగ్రహించండి, నీ దర్శనం అనుగ్రహించండి, నీ అభిషేకం అనుగ్రహించు ప్రభువా అని అనేకుల కొరకు మనము ప్రార్థన చేయవలసినదని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని మాటకు లోబడదాము. ఆ యొక్క నాశన మార్గం నుంచి బయటకు వచ్చి దీవెనకరమైన మార్గములో లేక జీవ మార్గంలో మనం జీవిస్తూ దేవుని యొక్క రాజ్యానికి వారసులం అవుదాం. మనతో పాటు ఇంకా అనేకులను దేవుని తట్టు త్రిప్పుదామని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. దేవుడు అట్టి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వోన్నతురానికి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సమలుదిగా మా ప్రభు ఎందరైతే ఈ యొక్క శ్రేష్టమైన మాటలు విని ఉన్నారు తండ్రి దేవా, ఆ వినిన మాటల ప్రకారంగా జీవించే కృప దయచేయండి. నీ జ్ఞానముతో, మీ ఆత్మతో, దేవాని కృపతో, వివేకముతో తండ్రి నింపమని ప్రార్థన చేస్తున్నాను. నీ సహాయం అనుగ్రహించండి. ఎవరైతే ఎటువంటి కష్టములు, ఇబ్బందులు, సమస్యలు ఉంటుందిగో ప్రభా నీ మాటలు వింటున్నారో వారి గొప్ప ధైర్యమును, విడుదలను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.